హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో సాఫ్ట్గా ఉండే చపాతీలను ప్రిపేర్ చేసుకుందాము. చపాతీలు కూడా రావా అనేవాళ్ళు ఉంటారు, రావు అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి రాని వాళ్ళ గురించి ఈ విధంగా చేస్తే సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ముందుగా బౌల్లో పిండిని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలిపి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టాలి. తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎప్పుడైనా చపాతీ పిండిని గట్టిగా కలుపుకోకూడదు, సాఫ్ట్గా కలిపితేనే అది ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా డైజెషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి మరి ఒకసారి కలిపి 30 మినిట్స్ అనేది పక్కన పెట్టాలి. ఎప్పుడైనా పిండి కలిపిన తర్వాత దానికి రెస్ట్ ఇవ్వాలి. డైరెక్ట్గా పిండి కలిపిన వెంటనే చపాతీ చేస్తే ఈజీగా డైజెషన్ అవ్వదు. అంతేకాకుండా చపాతీలు అనేవి చాలా గట్టిగా వస్తాయి. ఇప్పుడు ఒక 30 మినిట్స్ తర్వాత రెస్ట్ ఇద్దాము. 30 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పొడి పిండి యాడ్ చేస్తూ చపాతీలను చేసుకోండి. ట్రయాంగిల్లో చేసుకోవచ్చు, రౌండ్గా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో మీరు చపాతీలను చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెనం పెట్టాలి. హై ఫ్లేమ్లోనే ఎప్పుడైనా చపాతీలను కాల్చాలి. లో ఫ్లేమ్లో చపాతీలను కాల్చితే రోటీ అనేది గట్టిగా అవుతుంది, సాఫ్ట్గా ఉండదు. ప్రతి సైడ్ 10 సెకండ్స్ కంటే ఎక్కువగా ఈ చపాతీని ఉంచొద్దు, ఉంచితే గట్టి పడుతుంది. రెండు వైపులా ఆయిల్ వేసి కాల్చిన తర్వాత 10 సెకండ్లకు ఒకసారి తిప్పుతూ మళ్ళేస్తూ ఉండాలి. ఈ విధంగా చపాతీలను చేస్తే చపాతీలు అనేవి 12 అవర్స్ వరకు సాఫ్ట్గా ఉంటాయి. టిఫిన్ బాక్స్లో పెట్టుకెళ్ళినా ఇంట్లో ఉంచినా సాఫ్ట్గా ఉంటాయి. తినడానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేయండి, మీకు కూడా ఈజీ అవుతుంది ప్రాసెస్. నా వీడియో నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.